10 కాలాలు చల్లగా ఉండు తల్లి. అలాగే కాబోయే యజమాని ఆశీర్వాదం తీసుకోమ్మా. యజమానా? నేనేమైనా వస్తువు అనుకుంటున్నారా ఏంటి? అదే కదా, తనెందుకు నా కళ్ళపై పడి ఆశీర్వాదం తీసుకోవాలి? అదేంటి అల్లుడు గారు, శాస్త్రంలో ఉన్నదేగా చెప్తోంది. ఏంటి మావయ్య, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ఆలస్యం అవుతుంది, తాంబూలాలు మార్చుకుంటారా? ఆగండి, అత్తయ్య ఎక్కడ? బయటుంది. అది అంటే? అది లేదు, ఇక్కడ శుభకార్యం జరుగుతుంది కదా, ఎందుకని? ఛా, పెరియార్ చెప్పిన మాటలు ఫాలో అవుతున్నానని చెప్పారు. ఇదేనా మీరు నేర్చుకున్నది? కయల్, నాకెలాంటి వాటిలో అసలు నమ్మకం లేదు, నీకు తెలుసు కదా. మరి మీ అమ్మ నాన్న ఏమైనా అనుకుంటారేమోనని. నా మనవరాలు మనసు మారేలోపు మీ అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పు బాబు. అమ్మా లోపలికి రా. అమ్మా, నేను పిల్ల తండ్రిని, అడగాల్సిన బాధ్యత నాకుంది. కట్నం కింద ఇప్పుడేం కావాలి, తర్వాత ఏం నాన్న, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎదురేం కావాలి, తర్వాత ఏం కావాలని? నేను కోరుకునేది ఒక్కటే, ఒక మంచి అమ్మాయితో వీడికి పెళ్లి జరగాలని, అంతే. నేను పోయాక వీడు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోతాడని భయపడుతూ ఉండేదాన్ని. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఇది ఏం చదువుకున్నావేటి? డిగ్రీ పూర్తి చేశానండి. నీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించి ఉద్యోగంలో జాయిన్ అయితే 10,000 ఇస్తారు. అవును, వెళ్ళాను, తిరిగాను, మగాడిని, సాల్ట్ పేపర్ సరిగ్గా తింటున్నవాడిని. అయినా ఈ శరీరంతో ఎలా సంతోషపడమంటావు? ఎక్కడ పట్టుకున్న టైర్లు తప్ప టచ్ తెలుస్తుందా? మరేం చేయమంటావు? టైర్లు. ఇద్దరు పిల్లలకి బర్త్నిచ్చిన తర్వాత ఏ మదర్ బాడీ అయినా ఇలాగే తయారవుతుంది. పిల్లలు మా ప్రాణాల్ని పీల్చుకుని ప్రాణం పోసుకుని వచ్చిన తర్వాత బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. వాటి వల్ల ఈ టైర్లే వస్తాయి. పని పాట లేకుండా మూవీస్ లో, మ్యాగజైన్స్ లో 0 సైజులు చూసి ఇంటికొస్తే ఈ డబుల్ సైజులే కనిపిస్తాయి. అయినా తప్పదు, మీరు కాంప్రమైజ్ అయి మాతోనే ఉండాలి. ఎందుకంటే మీ విషయంలో మేము ఎన్నో కాంప్రమైజ్లు అవుతున్నాం.